everybody, andariki namaskaram and a very very good morning. Welcome to another beautiful, healthy and tasty episode of Diet Menu. మరి ఇవాల్టి డైట్ మెన్యూలో కూడా ఒక సరికొత్త టేస్టీ హెల్దీ డైట్ రెసిపీతో మేము రెడీగా ఉన్నాం. మరి అది ఫాలో అవ్వడానికి మీరు కూడా రెడీగా ఉన్నారా? ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ ఆర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హలో జానకి గారు. హాయ్ వింధ్య, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో జానకి గారు, ఇవాళ మన వ్యూవర్స్ కి మీరు నేర్పించబోతున్న డైట్ రెసిపీ ఏంటి? మాక్యులర్ డీజనరేషన్ కంటిన్యూ అవుతుంది కదా. అవును. సో అది మనం స్టాప్ చేయాలి కాబట్టి సో ఒక మంచి స్వీట్ క్యారెట్ హల్వా చేద్దాం. క్యారెట్ హల్వా అందరికి చాలా చాలా ఇష్టం. సో క్యారెట్ హల్వా, గాజర్ హల్వా ఇలాంటివన్నీ కూడా బాగా ఇష్టపడే వాళ్ళందరి కోసం అట్ ద సేమ్ టైం మాక్యులర్ డీజనరేషన్ ని కూడా తగ్గిస్తుంది అన్న విషయం తెలిస్తే అందరూ ఇక మీదటి ఇంట్లో ఆ క్యారెట్ హల్వానే ఫాలో అయిపోతూ ఉంటారు. సో రెగ్యులర్ క్యారెట్ హల్వా లాగా నేర్పిస్తున్నారా లేదంటే ఏదైనా డిఫరెంట్ గా నేర్పించుకోవాలా? ఆల్మోస్ట్ రెగ్యులర్ క్యారెట్ హల్వాని. ఓకే. సో కొంతమందికి క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియదు కాబట్టి ఖచ్చితంగా జానకి గారు నేర్పిస్తున్నారంటే అందులో ఏవో కొన్ని టిప్స్ ఉంటాయి, అవి కూడా మనం చూసేద్దాం. ఎస్, మరి ఆలస్యం చేయకుండా క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసే. క్యారెట్ హల్వాకి కావలసిన పదార్థాలు: క్యారెట్ తురుము, పాలు, పంచదార, యాలకులు, కిస్మిస్, జీడిపప్పు, నెయ్యి. సో క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలని జాగ్రత్తగా నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు మనం ప్రొసీజర్ చూడబోతున్నాం అన్నమాట. సో క్యారెట్ హల్వా అనగానే ఫస్ట్ మనం స్టవ్ వెలిగించాలి. కరెక్టేనా జానకి గారు? 100% కరెక్ట్. నేనేదో ఆవేశంలో అలా స్టవ్ వెలిగించా, మీరు వెనక నుంచి వచ్చి ఆహా కాదమ్మా ఇంకోటి ఏదో ఉంది అని అంటే తుస్సు అనేది మొత్తం అంతా. ఓకే, సో పాన్ పెట్టేసుకున్నాం. సో క్యారెట్ హల్వా మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో క్యారెట్ హల్వాకి మాక్యులర్ డీజనరేషన్ కి ఏ రకంగా సంబంధం ఉంది? క్యారెట్ ఆరెంజ్ కలర్. సో ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ ఈ 3 కలర్స్ చాలా ఇంపార్టెంట్ మాక్యులర్ డీజనరేషన్ తగ్గించాలంటే. ఓకే. సో ఇందులో ఏముంటాయి మనకి? కెరటినైడ్స్. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. నేను గెలుచుకున్నాను 100 మార్కులు. ఎస్. సో క్యారటినైడ్స్ తిన్న వాళ్ళు అంటే బిట్వీన్ ఏజ్ 55 నుంచి 80 ఏజ్ ఉన్న విమెన్, మాక్యులర్ డీజనరేషన్ తో బాధపడుతున్న వాళ్ళు క్యారెట్స్ డైలీ కనుక ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి 40% రిడక్షన్ కనిపించింది. సో అది ఒక స్టడీలో చెప్పారు, రీసెర్చ్ లో చెప్పారు. సో అందుకని అంత ఇంపార్టెంట్. ఎస్పెషలీ మన ఇండియన్స్ కి క్యారెట్ తో చాలా మంచి స్వీట్ ఉంది కాబట్టి సో ఈ స్వీట్ చేసి తీసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది మాక్యులర్ డీజనరేషన్ కి. అయితే చాలా మంది అనుకుంటారు ఇందులో మనం షుగర్ యాడ్ చేస్తాము, తర్వాత ఫ్యాట్ అంటే బటర్ యాడ్ చేస్తాము, ఇవన్నీ యాడ్ చేస్తాం కదా, ఎలాగా అది హెల్త్కి మంచిది, షుగర్ ఉంటుంది కదా అని అనుకుంటారు. యాక్చువల్గా మాక్యులర్ డీజనరేషన్కి మనకి ఫ్యాట్ కూడా ఇంపార్టెంటే, ఎనర్జీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో ఫస్ట్ క్యారెట్ తురిమిన క్యారెట్ వేసేసుకున్నాం అన్నమాట. ఎస్, అండ్ ఆల్మోస్ట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ షుగర్. జానకి గారు, ఇది వాస్తవమేనా బీట్రూట్ అండ్ క్యారెట్ రెగ్యులర్ గా మన డైట్ లో తీసుకుంటే అది కంటి చూపు కొంచెం ఇంప్రూవ్ అవుతుంది? బెటర్. డెఫినెట్ గా డైలీ తీసుకుంటే గనక చాలా డిఫరెన్స్ ఉంటుంది. యాక్చువల్ గా ఒక కంటి చూపు ఒక లెవెల్లో ఉంటుంది కదా, సో దాని ముందుకు వెళ్లకుండా ఆఫ్ చేసేస్తుంది, అరెస్ట్ చేస్తుంది. ఓకే, ఆల్ రైట్. సో అయితే పచ్చిగా కంటే కుక్ చేసి తీసుకోవటంలో క్యారటినైడ్స్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అన్నమాట. ఓకే, అందుకని మనము ఈ స్వీట్ ఇవన్నీ తయారు చేస్తాం. ఓకే, ఫెంటాస్టిక్. లేకపోతే మనం చక్కగా జ్యూస్ చేసేసుకోవాలి. సో ఎస్, చాలా మంది పిల్లలకి ఐ సైట్ ఉంది అని చెప్పి పేరెంట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. పేరెంట్స్ కూడా బాధపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు చక్కగా క్యారెట్, బీట్రూట్ ఇవి రెగ్యులర్ గా ఇస్తే మంచిది. వావ్, నెయ్యి యాడ్ చేసి. ఎస్పెషలీ ఈ కాలంలో పిల్లలు ఎక్కువగా మన స్క్రీన్స్ చూస్తూ ఉంటారు. అంటే టీవీ స్క్రీన్ ఉంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది, మొబైల్ ఉంటుంది, మొబైల్ ఫోన్స్. మాకు ఈ జనరేషన్ లో వాళ్ళందరికీ ఇలాగే మాట్లాడుతుంటారు అనమాట బేసికలీ. అంటే టీవీ, ల్యాప్టాప్లు ఇవన్నిటికీ, ఎస్పెషల్ టాబ్లెట్స్. చిన్నపిల్లలకి భోజనం తినిపించడానికి టాబ్లెట్ ఇచ్చి కార్టూన్. టాబ్లెట్ అంటే ఈ టాబ్లెట్ కాదండి, చేతిలో టాబ్లెట్. అది చాలా బ్యాడ్ హ్యాబిట్, దాన్ని మాత్రం డెఫినెట్ గా మానుకోవాలి. ఓకే, ఇది ఆల్మోస్ట్ తొందరగా కుక్ అయిపోతుంది. మనం నెక్స్ట్ ఇలాచి. ఓకే, ఇలాచి వేసుకున్నాం. అంటే ఇది క్రష్ చేయలేదు, డైరెక్ట్ యాడ్ చేస్తాం. ఓకే, తర్వాత కిస్మిస్. ఓ కిస్మిస్ నువ్వు, ఓ మిస్ కిసే ఇవ్వు. ఎస్, ఇలాంటి పాటలు కూడా పాడుకోవచ్చు అనమాట. మనకి అప్పుడప్పుడు ఇంగ్రీడియంట్స్ మీద పాటలు కూడా ఉంటాయి, జాగ్రత్తగా గమనించాలి.
మొత్తం అంతా మీరే తినేస్తే ఎలాగా? నెక్స్ట్ జీడిపప్పు. మరి నాకు పెట్టరా? ఓకే సరే, జీడిపప్పు కూడా వేసేసుకుందాం. రెగ్యులర్ ఫార్మాట్ లో అంటే ముందుగా మనం ఈ డ్రై ఫ్రూట్స్ ని నట్స్ ని వేయించేసుకుంటాం కదా, కిస్మిస్ అండ్ కాజుని. ఇప్పుడు ఎలాగా కుక్ అయిపోతాయి కదా. నెక్స్ట్ మిల్క్. చెప్పాగా జాను చేస్తే ఏదో డిఫరెంట్ గా ఉంటుందని, ఇది అన్నమాట డిఫరెన్స్. అబ్బా సో మంచి రిచ్ కలర్ వస్తుంది చూడండి. ఆ ఎల్లో కలర్ ఉంది చూసారు, అదంతా కెరటినైట్స్ అంటారు. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. నాకు మళ్ళీ మీరు ఇది ఎప్పుడు చెప్పారంటే మనం మస్క్ మెలన్ తో ఏదో చేసాం. ఓకే, అప్పుడు ఇలా మొత్తం కర్బూజా కీర్. ఎస్, అప్పుడు అలా ఆ ఎల్లో వచ్చిందంతా కూడా కెరటినైట్స్ అని చెప్పారు. అది బాగా గుర్తుంచుకున్నాను నేను. రేపు పొద్దున్న నేను కూడా సర్టిఫికేట్ లేకుండా ఎక్కడ న్యూట్రిషనిస్ట్ వింది అయిపోతాను. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఓకే, సో ఇప్పుడు దాన్ని చక్కగా కలుపుకుంటున్నాం. న్యూట్రిషనిస్ట్ ఇన్ మేకింగ్ మీరు. అంటే జానకి గారు అసిస్టెంట్ అన్నమాట నేను. నన్ను గుర్తించండి, నన్ను గమనించండి ప్లీజ్. నేను ఇచ్చేస్తాను మీకు సర్టిఫికేట్. థ్యాంక్ యూ జానకి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆ మాత్రం అభిమానించండి అని చాలు. ఓకే, సో ఇప్పుడు అది ఇంకా బాగా దగ్గర పడిపోవాలా? ఇంకొంచెం దగ్గర పడితే అయిపోయినట్టే. రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టే. ఆహా, ఇందులో జీడిపప్పు వేశారు, కిస్మిస్ వేశారు, పాలు వేశారు, క్యారెట్ ఉంది, ఇంకా ఇంతకు మించి మనకి ఏం కావాలి? నెయ్యి ఉంది, షుగర్ ఉంది. షుగర్ స్వీట్ గా ఉంటుంది. సో మంచి ఫ్లేవర్ రావడానికి ఇలాచీ కూడా యాడ్ చేసాం కాబట్టి యమ్ ఉండబోతుంది అనమాట. ఇది చాలా మంచి స్వీట్, చాలా మంది ఇష్టపడతారు. ఇది క్యారెట్ స్వీట్ అనగానే చాలా మంది ఇష్టపడతారు. జానకి గారు నేర్పించిన రెసిపీస్ ఇప్పటి నుంచి చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇవే రెసిపీస్ చేసి పెట్టండి. సో దట్ మీరు వాళ్ళకి మంచి హెల్త్ ఇచ్చినట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం మంచి టేస్టీ విందు కూడా ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. ఎక్స్ప్లెయిన్ కూడా చేసుకోవచ్చు. ఇది చేయడం వల్ల ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇది చేయడం వల్ల ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళని కూడా మీరు ఎడ్యుకేట్ చేయొచ్చు అనమాట. సరే, డైట్ మెనూ ఎంత బాగా పనిచేస్తుంది, అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది డైట్ మెన్యూ. సో ఇది చక్కగా ఇంకొంచెం చూస్తున్నారు కదా, ఒక 2 minutes లోనే ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇంకొంచెం దగ్గర పడినట్టయితే దీన్ని మనం సర్వ్ చేసుకుని తినేచ్చు అనమాట. సో క్యారెట్ హల్వా ఈవినింగ్ టైంలో తీసుకోవచ్చు స్నాక్ లాగా, అండ్ ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా తీసుకోవచ్చు. చపాతీ మీద డెజర్ట్ లా తీసుకోవచ్చు. చపాతీలో స్ప్రెడ్ చేసి రోల్ చేసి తీసుకోవచ్చు. అవునా? నేను ఎప్పుడు అలాంటి ట్రై చేయలేదు. మనం చేద్దాం. బ్రెడ్ పైన కూడా యాడ్ చేసి తీసుకోవచ్చు, జామ్ లాగా. ఆల్మోస్ట్ డన్. ఇంకో మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని డిష్ అవుట్ చేసుకుని నెక్స్ట్ టేస్టింగ్ టైం అన్నమాట. సో ఆఫ్ చేసేద్దామా స్టవ్? ఆఫ్ చేసే. ఓకే, సో జానకి గారు, ఆహా ఆహా, ఓహో, అద్భుతం, మహా అద్భుతం లాగా ఉంది. ఇప్పుడు నెయ్యి అలా ఫ్లోట్ అవుతుంటే సూపర్. సో స్వీట్ ఇష్టపడే వాళ్ళందరూ ఎంత బ్రైట్ కలర్ లో వచ్చేసింది కదా. అసలు క్యారెట్ చాలా మంచి కలర్ లో వచ్చింది. చాలా సింపుల్ గా ఈజీగా క్యారెట్ హల్వా తిప్పి కొడితే ఒక 5 నిమిషాల్లో అలా చేసి అలా పడేసాం అనమాట. సో టేస్ట్ కూడా డెఫినెట్ గా అంతే బాగుంటుంది. సో నేను జానకి గారు దీన్ని టేస్ట్ చేస్తాం. బిఫోర్ దాట్ క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. క్యారెట్ హల్వాకి కావలసిన పదార్థాలు: క్యారెట్ తురుము, పాలు, పంచదార, యాలకులు, కిస్మిస్, జీడిపప్పు, నెయ్యి. క్యారెట్ హల్వా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయ్యాక క్యారెట్ తురుము, పంచదార, నెయ్యి వేసి కుక్ చేసుకోవాలి. ఇందులో యాలకులు, కిస్మిస్, జీడిపప్పు, పాలు పోసి హల్వా లాగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే మాక్యులర్ డీజనరేషన్ కి ఒక మంచి సొల్యూషన్. క్యారెట్ హల్వా రెడీ. సో వ్యూవర్స్, క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు జానకి గారు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీ అందరికి చెప్పేస్తాం. సో జానకి గారు, ఆహా, వేడి వేడిగా ఉంది. ఆలస్యం చేయకుండా, ఇది మీ స్పూన్, ఇది నా స్పూన్, ఇది మీ టిష్యూ, ఇది నా టిష్యూ, కానీ క్యారెట్ హల్వా మొత్తం నాదే. ఆ టేస్ట్ చేశాక చెప్తా విషయం, ఓకేనా? సో ఎస్, ఇందులో కావాలనుకుంటే మనం కోవా కూడా యాడ్ చేసుకోవచ్చా? కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చి కోవా కూడా యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది. మన ఐడియా ఏంటంటే ఎక్కువ క్యారెట్ ఉండాలన్నమాట. సో కోవా యాడ్ చేసేటప్పటికి మళ్ళీ క్యారెట్ కొలత తగ్గిపోతుంది.
సో ఎక్కువ క్యారెట్ ఉండేటట్టుగా చూసుకోవాలి. తినమంటారా? సూపర్ కదా. థ్యాంక్ యూ సో మచ్. మీకు నేను అంటే ఎందుకు అంత ఇష్టం నాకు అర్థం కాదు జానకి గారు. ప్రతిరోజు నాకు వద్దు వద్దు అంటున్నా కానీ వెనకబడి మరి నీకు డైట్ రెసిపీ నేర్పిస్తా, నీకు డైట్ రెసిపీ తినిపిస్తా నీ చేత అని చెప్పి ఎప్పుడు ఫాలో అవుతుంటారు. బట్ బా ఏముంది తెలుసా, చాలా బాగుంది. సూపర్ సూపర్ సూపరెస్ట్ అన్నమాట పరిస్థితి. అదిరిపోయింది. చాలా చాలా బాగుంది క్యారెట్ హల్వా. సో పేరెంట్స్ ఇక మీదట పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేటప్పుడు ఒక చిన్ని బాక్స్ లో క్యారెట్స్, బీట్రూట్స్, కుకుంబర్ ఇవన్నీ కూడా పెట్టేస్తే చాలా హ్యాపీగా ఒక మంచి మీల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇలా ఇలా అప్పుడప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి క్యారెట్ హల్వా లాంటివన్నీ కూడా చేసి పెడుతూ ఉండండి. ఇది డాక్టర్ జానకి చెప్పే మాట. ఇప్పుడు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? తింటూ ఎంజాయ్ చేస్తున్నారు జానకి గారి టేస్ట్ ని. చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ క్యారెట్ హల్వాని ఇంట్లో ట్రై చేయండి. ఈ టేస్ట్ ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి మన డైట్ మెన్యూ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ సూపర్ డూపర్ డైట్ రెసిపీతో నేను జాను మళ్ళీ కలుస్తాం. చిల్డ్రన్ టేక్ కేర్ అండ్ టాటా బై బై.